డెస్టినీ ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో ది డెస్టినీ అనేటటువంటి సంస్థకు సంబంధించి వీసాల ప్రాసెస్లో జరిగినటువంటి స్కామ్ అంటే నందూస్ వరల్డ్ ఎవరైతే నందన ఉందో ఆమె చేసినటువంటి స్కామ్ అనేది అత్యంత వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంటు దీనికి సంబంధించి గుంటూరు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ కార్యకలాపాలకు సంబంధించిన దానిపైన బాధితులంతా కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం డెస్టినీ సంస్థకు సంబంధించినటువంటి గుంటూరు కార్యకలాపాలు జరిగినటువంటి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే నందన రమ అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచే కార్యకలాపాలు అయితే చేయడం జరిగింది. ప్రజెంటు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇది 1 year క్రితమే మూసేశారు, కానీ బోర్డుని మాత్రం తొలగించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆ బోర్డుని కంటిన్యూ చేస్తే వాళ్ళు ఫోన్ నెంబర్లు చూసుకొని వీళ్ళ దగ్గరికి ఆశ్రయించే వారి సంఖ్య ఉంటుంది. దాంతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయిస్తారు, వీసాలు ఇప్పిస్తామంటారు. కానీ అసలు ఇక్కడ కార్యకలాపాలే ఉండవు. ఇదే పరిస్థితి గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇది మూసేశారు. కింద ఉన్నటువంటి షాప్ వాళ్ళు ఎప్పుడో పైన కార్యకలాపాలు చేస్తున్నారు, కానీ బోర్డుని తీయమని పదే వీళ్ళు కింద వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు తీయలేదనే విధంగా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి అంత ఇష్టం చూపించట్లేదు. కానీ బోర్డు పైన ది డెస్టినీ అనేటటువంటి సంస్థ నడుపుతున్నటువంటి దాంట్లో క్లియర్గా ఉంది 29 కంట్రీస్, 700 యూనివర్సిటీలు, గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని. అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇదంతా కూడా విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే బీటెక్ చదువుకొని విదేశాల్లో చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఇదంతా పనిచేస్తూ ఉంటుంది ఈ డెస్టినీ అనేటటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే కార్యకలాపాలు అయితే ప్రజెంట్ అయితే మూసేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం గుంటూరు కార్యకలాపాలకు సంబంధించినటువంటి డెస్టినీ ఈ నందూస్ వరల్డ్ అనేటటువంటి నందన ఎవరైతే ఉందో ఆమె ఇక్కడి నుంచే కార్యకలాపాలు కూడా నడిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.